ఇది రీల్స్ లో చూసి రియల్ గా చూస్తే ఎంత తేడా ఉంటుందో చూపిస్తే చూడండి. ఇప్పుడు మీకు అట్లా వస్తా ఉంటే ఆన్ ద వేలో మనకి మోర్ దెన్ 500 years ఓల్డ్ ట్రీ అయితే కనిపించింది అనమాట. మీకైతే ఈ మధ్య కొడైకెనాల్ వీడియోస్ ఎన్ని చూసానంటే అంటే ప్రతి దాంట్లో పేస్ట్రీ కార్నర్ అని చెప్పేసి బాగా హైలైట్ చేశారు. అసలు ఎలా ఉంది మా లొకేషన్? డాల్ఫిన్స్ నోస్కి వెళ్ళే దారిలో అనమాట. మనకి కొడైకెనాల్లో డాల్ఫిన్స్ నోస్కి వెళ్ళే దారి ఉంటుంది కదా, మధ్యలో ఈ కేఫ్ అయితే ఉందన్నమాట. మనం ఇప్పుడు కొడైకెనాల్లోని వొటకెనాల్ వాటర్ ఫాల్స్ కలబోతున్నాం. That's it about Guna Cave, guys. Let's ఛానల్. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మేము కొడైకెనాల్ పోతున్నాం. ఈడ నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉందో? 130 కిలోమీటర్స్ ఉంది. ఇంకా నాన్ స్టాప్ కొట్టడమే అనమాట. ఇంకా డైరెక్ట్ కొడైకెనాల్లో తీద్దాం అనమాట. నైట్ ఉంది కాబట్టి మీకు మోటో బ్లాగింగ్ అయితే చూపిలే అనమాట, ఏం కనిపించదు. సో మార్నింగ్ అయితే మీకు వేరే లెవెల్లో ఉండబోతుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి. గైస్, ప్రస్తుతానికి చెక్ పోస్ట్ దగ్గర అయితే ఉన్నాం. కొడైకెనాల్కి ఎంటర్ అయ్యే దారిలో చెక్ పోస్ట్ దగ్గరికి అయితే ఉన్నాం. ఇక్కడైతే మనకి ఈ పాస్ చెక్ చేస్తారనమాట. ఏంటంటే కొడైకెనాల్కి అలాగే ఇలాంటి హిల్ స్టేషన్స్కి వెళ్ళడానికి ఈ మధ్య లిమిటెడ్ వెహికల్స్ అయితే పెట్టారు. దానికి మనం ఈ పాస్ అయితే తీసుకోవాలి. సో మనకు కూడా ఈ పాస్ అయితే తీసుకున్నాం ఇప్పుడే. అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. కాకపోతే వాళ్ళకి ఒక లెక్క ఉంటుంది, ఎన్ని వెహికల్స్ వెళ్ళట్లేదని. ఒకవేళ లిమిట్కి వెళ్ళిపోతే మీరు తిరిగి వెళ్ళిపోవాల్సిందే. సో ఎవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళు ఈ పాస్ ఖచ్చితంగా తీసుకోండి. మీకు కావాల్సింటే లింక్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో, ఒకసారి చెక్ చేయండి. మనం తిరిగి అయితే వెళ్తున్నాం అనమాట. మళ్ళీ ఇంకా కొడైకెనాల్ పైకి వెళ్ళిపోయి ఒక మంచి ప్లేస్ చూసి టెంట్ వేసుకుందాం. టైం చూపిరా 3:09 అనమాట. మ్యాటర్ ఏంటంటే మనం ఎలా వచ్చాం చూడండి. షార్ట్ ఒక టీషర్ట్ వేసుకొని బయలుదేరిపోయాం. సగం దూరం వచ్చిన తర్వాత ప్యాక్ అయిపోతున్నాయి. నాకు అర్థం కాలేదు సార్. ఇక బాబాయ్ కాఫీ ఇచ్చాడు 2 పట్టుకా. వెళ్ళేకుంది ఎట్టుంది అంటున్నా, అంటే చూస్తారు కదా మన వాళ్ళు. బాగుందన్నా, నిజంగా బాగుందా? నిజంగా బాగుందన్నా. ఇంకో 9 కిలోమీటర్స్లో కొడైకి వెళ్ళిపోతాం. మనకు కొంచెం హెచ్చులు ఎక్కువ కదా. సో ఒకసారి ఎండ్యూరెన్స్ టెస్ట్ కోసం దగ్గర 9 కిలోమీటర్స్ నుంచి ఇట్లానే బండి నడుపుతున్నాను అనమాట. అంటే ఎవరు లేరు దడుచుకునేదానికి. సో అందుకే ఎట్లా ఉందంటే మొదల్స్ అన్నీ పంప్ అవుతున్నాయి అనమాట. మన కొడైలో ఉండే ఫస్ట్ విజిటింగ్ ప్లేస్కి అయితే వచ్చేసాం అనమాట. అది ఏందో తెలుసా? ఏదైనా అది సిల్వర్ వాటర్ ఫాల్స్. అది మన ఎదురుగానే ఉంది కాబట్టి చీకట్లో మనకి అంతగా కనిపించలేదు. అయినా మీకు చూపిస్తాను చూడండి. వాటర్ ఫాల్స్ కనిపిస్తున్నాయా? ఒకసారి లోపలికి వెళ్ళి కూడా చూపిస్తాను. లిటరల్లీ నాకైతే కాళ్ళు చెవురవుతున్నాయి. ఫుల్ వణుకు అనమాట. అది వాడు బ్యాగ్ ఎత్తుకోబోతున్నాడు కదా, దాంట్లో జర్కిన్స్ ఉన్నాయి. అవి ఇవ్వమంటే ఇవ్వట్లేదు. ఎండాకాలంలో ఎండకి బాగా కష్టపడుతున్నావు కదా, అందుకే ఇక్కడికి వచ్చింది. జర్కిన్స్ అయినా ఏం వాడకుండా చలిని అనుభవించు అంటున్నాడు. సో హియర్ ఈస్ ద వాటర్ ఫాల్స్. మార్నింగ్ టైంలో ఇంకా బాగుంటుంది. ఇట్లా ఉంటుంది అనమాట వాటర్ ఫాల్స్ అయితే. బాగుందనా? ఇది ఫస్ట్ ప్లేస్ అనమాట. దీని తర్వాత మ్యూజియం వస్తుంది. ఇంకా ఒకదాని తర్వాత ఒకటి, ఇంకా ఇది ఒక రౌండ్ ట్రిప్లా ఉంటుంది అనమాట కొడైకెనాల్లో. సో ఒకదాని తర్వాత ఒకటి అయితే చూసుకుంటానే వెళ్దాం. ఇది ఒకవేళ ఇది ప్రస్తుతానికి చూపించాను. ఒకవేళ మళ్ళీ ఈ రూట్లో కానీ వస్తే మార్నింగ్ వ్యూలో కూడా చూపిస్తాను అనమాట. ఇంకా డ్రోన్ షాట్స్ కూడా చాలానే తీద్దాం, అవి కూడా యాడ్ చేస్తూ వస్తాను మొత్తం. ఇది నెక్స్ట్ ప్లేస్ ఏంది అని అయితే
మనకే ఒక ఐడియా లేదు. సో ఒకదాని తర్వాత ఒక వీడియో అయితే అప్లోడ్ అవుతూనే ఉంటుంది. సో ఎక్కడ మిస్ అవ్వకండి. మంచి మంచి వీడియోలు, సౌత్ ఇండియన్ టూర్ అనమాట. ఆల్రెడీ మన ఛానల్లో కొన్ని వీడియోస్ అయితే ఉన్నాయి. సౌత్ ఇండియాలో కొన్ని ప్లేస్ అయితే ఆల్రెడీ తిరిగేస్తున్నాను. సో ఎవరైతే చూడలేదో వాళ్ళైతే ఒకసారి చూడండి. వీడియోస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఫన్నీగా అయితే తీస్తున్నా. అది మ్యాటరు. ఇప్పటికే ఇట్స్ బీన్ టూ మచ్ లేట్ మా. సో మనకైతే ఇక్కడ ప్లేస్ దొరికింది. ఇక్కడైతే టెంట్ వేసుకోబోతున్నాం అనమాట. అంటే దగ్గరలో ఎక్కడ మంచి ప్లేస్ అయితే కనిపించలేదు. యాక్చువల్లీ టెంట్ లోపలికి అయితే వచ్చేసాం. టెంట్ బయటకు వెళ్ళి చూపించడానికి ప్రస్తుతానికి అయితే టైం సరిపోదు. సో మార్నింగ్ ఎవరైనా లేపారనుకోండి అప్పుడు చూపిద్దాం. లేదంటే అప్పటిదాకా పడుకోవడం. టెంట్ లోపల అయితే ఇలా ఉంది. ఇద్దరం పడుకుంటున్నాం. చూడండి, వీడు ఆల్రెడీ పడుకున్నాడు. ఇదే టెంట్. లెగ్ స్పేసింగ్ కూడా ఓకే, మరీ అంత అని చెప్పను, కానీ 900 రూపీస్ పడతాయి. ఎండ మొహం మీదకి సాగు కొడుతుంది. ఇంక టెంట్ అన్ని క్లోజ్ చేసుకుని అయితే బయలుదేరాలి మామ. డే 1 వ్లాగింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా వరుసగా కొడైకెనాల్ మొత్తం చుట్టి చూద్దాం. మీకు నైట్ గుడారం చూపించలేదు కదా. పాపం ఆయన ఈ పక్క షాపు పక్కనే మనం అయితే టెంట్ వేసుకున్నాం కదా. ఉదయం లేవగానే గుడ్ మార్నింగ్ సార్ అంటాడు. క్రేజీ మ్యాన్. ఇదిగో మన బుల్లెట్ గడి, ఐ మీన్ క్లాసిక్ 350. ఇది మన టెంట్. నైట్ రోడ్డు పక్కన పడుకున్నాం అనమాట, మంచి లొకేషన్లో. కానీ మామూలుగా సెప్టెంబర్ ఆ టైంలో కానీ మనం కానీ వచ్చామనుకో మామ, కూడా తెలియదు అనమాట. ఫుల్ ఫాగ్ అయితే ఉంటుంది. కానీ ఇప్పుడైతే అంత ఏం లేదు. బాగా ఎండ కొడుతుంది, కానీ చల్లగా ఉంది. ఎండ కొడుతుంది, లైట్ వేడి అనిపిస్తుంది. సో కాంబినేషన్ ఆఫ్ క్లైమేట్స్ అన్నమాట. లెట్స్ స్టార్ట్ అవర్ మోటో వ్లాగింగ్ అనమాట. కొంచెం మోటో వ్లాగింగ్ కూడా చేద్దాం. ఇది గోప్రో కాదు బావా, నా మొబైలే. ఇప్పటికే దానికి చాలా స్టంట్లే ఉన్నాయి. సో ఎక్కువసేపు అయితే దీన్ని ఇబ్బంది పెడతాం. నాకు తెలిసి మామూలుగా అయితే ఈ సైడ్ అంతా మొబ్బులతో కమ్మేయామన్నమాట. అంత హైట్లో ఉన్నాం మనం. కాకపోతే ఇప్పుడు ఎండాకాలం కదా, చల్లగా ఉంది, అలాగే ఎండ పడుతుంది, అన్నీ సైమిల్టేనియస్గా జరిగిపోతూ ఉన్నాయి అన్నమాట. ఏదో అలా కమెంట్ గోలాగా. దానికి ఈ పాస్ అని చెప్పే కదా, ఈ పాస్ మమ్మల్ని పైకి వచ్చిన తర్వాత అయితే ఇంకా ఎక్కడ అడగలేదు. మేబీ ఇంక మళ్ళీ ఎగ్జిట్ అయ్యే టైంలో ఈ పాస్ అడిగితే అడగొచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఇది అన్సీజన్ అనమాట. అన్సీజన్ కాబట్టి వెహికల్స్ ఎక్కువ లేవు. సో ఆరామ్సే పోతా ఉన్నాం. మనకి వెనకాల మ్యూజియం ఉండింది, కానీ మ్యూజియంలో మనం ఏం చూస్తామో, మనం ఏమైనా ముసలాళ్ళం పాతకాలం ఏమో ఉన్నాయని చెప్పేసి చూసి మనం ఏమైనా అంత ఎంజాయ్ చేయలేం. ఇదిగో ఇది ఇక్కడ మ్యూజియం. ఇది ఇంకా మనకు ఆ సోది వద్దు. ఇంకా మనం ఏంటంటే అడ్వెంచరస్ ట్రిప్. ఇంకా శుద్ధంగా వెళ్ళామా, తిరిగామా, తిన్నామా, ఈ టైప్ ఆఫ్ వ్లాగింగ్ ఉంటుంది మన ఛానల్లో. నా మాటలు వినిపిస్తున్నాయా తెలియట్లేదే, పర్లేదు, వినిపిపోతే మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తా, వదిలిపెట్టనుగా. ఇలాంటి హిల్ స్టేషన్లో మీరు ఎక్కువగా చూసేది ఇట్లా క్యారెట్స్ అమ్ముతారనమాట. మామ విజువల్ చూడు, కనిపిస్తుందా? ఇదిగో అక్కడ చూడు. ఈ మనకి మూవీస్లో చూపిస్తారు కదా, ఆ టైప్లో కొండల మీద ఎట్ట కడతారు ఏంది అసలు ఈ సిమెంట్ అన్నీ తెచ్చుకొని. విచిత్రంగా ఉంది అసలు ఈ ల్యాండ్స్కేప్స్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి. హోమ్ స్టే. కానీ ఇప్పుడు మనకి రూమ్స్ కూడా రీజనబుల్గా దొరుకుతాయి మామ ఇక్కడ. ఎందుకంటే మనం వచ్చింది ఇప్పుడు అన్సీజన్లో, అందులో మళ్ళీ మనం వచ్చింది వీక్ డేస్లో. వీకెండ్స్లో అయితే కొంచెం హెవీ ఉంటుంది ప్రైజెస్. ఇప్పుడైతే వీక్ డేస్ కాబట్టి సో నో ప్రాబ్లం, మనకి అన్ని అఫోర్డబుల్ ప్రైజెస్లో దొరుకుతాయి. షాట్స్ కూడా ఉన్నాయి మామ. డ్రోన్ కూడా తెచ్చిన. మళ్ళీ DJI Mini 4 Pro. నేను ముందుగా పారు అని పిలుచుకుంటా దాన్ని. పారు అంటే ఇట్స్ లైక్ మై గర్ల్ ఫ్రెండ్ అనుకోండి. అది నా గర్ల్ ఫ్రెండ్. ఇప్పుడు బైక్ కనుక్కుంటే అది నా వైఫ్ అనమాట. గర్ల్ ఫ్రెండ్ వైఫ్ అవ్వదేమో కానీ వైఫ్ గర్ల్ ఫ్రెండ్ అవ్వచ్చు. అప్పుడప్పుడు మన నోట్లో నుంచి ఇలాంటి మంచి మంచి సూత్రాలు వస్తుంటాయి. తినేసాను. అది చూడండి మామ,
ఇది కదా హౌ వండర్ ఇట్ ఈస్. మరి ఏంద్ర ఎట్టు కట్టేసారు ఇల్లా ఎట్ట? అదే గొంతులు సుందర యాడుంటారు వీళ్ళకి ఒక ఆర్డర్ వచ్చిందంటే స్విగ్గీ కానీ జొమాటో కానీ వాడు గడపలేక సావాలా. అమ్మ హిల్ స్టేషన్స్లో బతకడం అంత ఈజీ కాదు మావా. సరే కానీ మోటో బ్లాగింగ్ ఎలా ఉందో ఒకసారి కమెంట్ కూడా చేసుకోండి. మీకు వాయిస్ క్లారిటీ లేకపోతే విల్ డూ ఇట్ అగైన్. నేను ఒకసారి చెక్ చేసుకొని చూస్తాను అనమాట. ప్లేస్ దొరికిందనమాట. అది వచ్చేసి కోకస్ వాక్ అని చెప్పేసి ఇదొక వ్యూ పాయింట్ అనమాట. ఇది వాక్ చేస్తూ మంచి వ్యూ పాయింట్ అయితే కానీ ఆ వ్యూ పాయింట్కి 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు టికెట్కి. మనమైతే ఇది తీసుకున్నాం. ఇదిగో ఇది కూడా ఒకటి తీసుకున్నాడు. ఎలా ఉందో కమెంట్ చేయండి, మర్చిపోకండి. ఇదే మా వ్యూ 20 రూపీస్ వర్తే ఏమంటారా? బాగుంది వ్యూ అయితే. ఇంకా పెద్దగా ఉంది. ఈ దారినే అంట గుణా కేవ్స్ అన్నిటికి కూడాను. సో అవి కూడా ఆన్ ద ఫ్లోలో చూసుకుంటూ వెళ్ళిపోదాం. సో కొంచెం ముందరకు వస్తే కనిపించాయి అనమాట. చూడండి మీరు కూడా. బడ్జెట్ ఫ్రెండ్లీగా మూవ్ అవుతాం. మీకు మాకు అంటే ప్రతిదీ చెప్తాను. ఎంత అవుతుంది ఏం కథ అంతా అయితే మాట్లాడుకుందాం. అంతా చూడండి జాగ్రత్తగా. బై ద వే ఇప్పుడు మన కోసం ఆంటీ అయితే బ్రెడ్ ఆమ్లెట్ అయిపోతున్నారు. తినేసి టేస్ట్ ఎలా ఉంది ఎట్లా. 10 రోజులు ఉంటే తలగైపోతామా? ఇలాంటి మనకు అట్లా అనిపిస్తుంది. పేరుగా అనిపిస్తుంది. ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అంటే అట్లా వస్తా ఉంటే ఆన్ ద వేలో మనకి more than 500 years ఓల్డ్ ట్రీ అయితే కనిపించింది అనమాట. మీకైతే అది డిస్ప్లే చేస్తున్నాను చూడండి. ఇంత దూరం వచ్చి దానికి ఇది వెనకాల ఉంది 500 years ఓల్డ్ ట్రీ. కానీ లోపలికి అయితే అలో చేయట్లేదు. ఇప్పుడు ఎందుకో క్లోజ్ చేశారంట. మేబీ సమ్ సెక్యూరిటీ ఇష్యూస్ అయి ఉండొచ్చు. అంటే దాన్ని ఏమైనా టెస్టింగ్ ఏమైనా లాగుతారేమో. ఇక్కడ వచ్చేసి అక్క చెప్పింది అనమాట. more than 500 years నుంచి అయితే ఆ ట్రీ అక్కడ ఉందంట. అదేదో టెస్టింగ్లు చేసి చెప్పుంటారు, మనకి మాత్రం ఏం తెలుసు. సరే ఇంకా దానికి వీడియో అయితే జూమ్ చేసి మరీ తీశాను. మీరు ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే దాన్ని కూడా విజిట్ చేయండి. దాన్ని కూడా మీ ట్రిప్లోకి యాడ్ చేసుకొని మీరు వచ్చే టైంకి ఏమైనా ఓపెన్ చేసి ఉండొచ్చు. సో లెట్స్ గో. ఇంకేదైనా ఉందేమో చూద్దాం. ఈ మధ్య కొడైకెనాల్ వీడియోస్ ఎన్ని చూసానంటే అంటే ప్రతి దాంట్లో పేస్ట్రీ కార్నర్ అని చెప్పేసి బాగా హైలైట్ చేశారు. అసలు ఏంది ఆ పేస్ట్రీ, అసలు ఆ పేస్ట్రీస్ ఏంది, దాని టేస్ట్ ఎలా ఉంటుంది అని చెప్పేసి ట్రై చేద్దామని అయితే వచ్చాను. అసలు అందరికీ తెలియని ట్విస్ట్ ఏంటంటే ఆల్రెడీ రెండో బ్రాంచ్ కూడా ఓపెన్ చేశారనమాట. ఇది రెండో బ్రాంచ్ పేస్ట్రీ కార్నర్ది. ఫస్ట్ ఒకటి ఉంది కానీ ఇది ఎవరికి తెలియదు అనమాట. చాలా మందికి తెలియదు. అయినా కూడా లోకల్ వాళ్ళు బాగా తెలుసుకొని వచ్చేస్తూ ఉన్నారు. దాని దగ్గర అయితే అసలు సందే ఉండరు. సో మీరు ఎవరైనా వచ్చే పని అయితే దీని అయితే కన్సిడర్ చేయండి. నేను మీకు దీని అడ్రస్ అయితే నేను లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో. సో చెక్ చేయండి. ప్రజెంట్ మనమైతే అప్పర్ లేక్ వ్యూ దగ్గర అయితే ఉన్నాం అనమాట. ఇదే అప్పర్ లేక్ వ్యూ చూపిస్తామండి. కొడైకెనాల్లో దీనికి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందన్నమాట. అసలు ఒక్కొక్క ఇల్లు ఉంది మావా, చెప్పేదానికి వర్ణించేదానికి మాటలు సరిపోవట్లా. అంత బాగా కట్టించారు ఇల్లు. ఇక్కడ ల్యాండ్స్కేప్స్ అయితే అద్భుతం. ఇది రీల్స్లో చూసి రియల్గా చూస్తే ఎంత తేడా ఉంటుందో చూపిస్తే చూడండి. ఇప్పుడు మీకు రియాలిటీలోకి వచ్చేసరికి ఇది ఆ వెనకాల ఒక ఆయన బట్టలు కూడా ఉతుక్కుంటున్నాడు. నిజం, నేను చూసా. ఇది వాటర్ ఫాల్స్. ఎంత పెద్ద వాటర్ ఫాల్స్. ఈ అట్టున్నాయి తెలుసా, మన కాలేజీలో ఫౌంటైన్లు పెడతల్లా. ఫౌంటైన్లో నేను కొద్దిగా పైకైనా లేస్తాయి. ఇది ఫౌంటైన్, సారీ ఇది వాటర్ ఫాల్స్. అటుంటుంది పరిస్థితి. రీల్స్లో చూసి గుడ్డిగా వచ్చే బాగున్నాయి. మనం క్వాలిటీ కంటెంట్ ఇస్తాం కదా, ఒరిజినల్ ఏదుంటే అది చెప్పేస్తాం. సో మనల్ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ అవ్వండి. ఇలాంటివన్నీ తెలుసుకోండి. కొడైకెనాల్లో ఫెరీ ఫాల్స్కి ఆతృత పడి వెళ్ళకండి. టైం వేస్ట్ బొక్క ఏం లేదు.
మీరు చూసిన వాటర్ ఫాల్స్లో ఇది బచ్చ అంటే చిన్న చిన్న ఫౌంటైన్లు ఉన్నట్టుంది అంతే. ఓకే, ఇదే మామ డాల్ఫిన్స్ నెక్ ట్రెక్కింగ్ పాయింట్. ఇక్కడ నుంచే ట్రెక్ చేయాలి పైకి. మనకైతే చూసారు కదా, హెవీ లగేజ్ ట్రెక్ చేయడానికి మళ్ళీ రావడానికి చాలా టైం అవుతుంది. సో మేము చూడాల్సిన పీక్ పాయింట్స్ అని చూసాం. కొత్తగా ఏమి ఉండదు మహా అంటే, కాకపోతే విజువల్ అయితే చూపించాలి. చూడండి, ఇప్పుడిప్పుడే మబ్బులన్నీ వస్తూ ఉన్నాయి అన్నమాట. సో ఇక్కడ నుంచి అయితే బయలుదేరాలి మేము. ఇంకా గునా కేవ్స్, ఇంకా దారిలో ఒక పైన్ ట్రీ ఫారెస్ట్, ఇలా 2-3 ఉన్నాయి. ఇది కంప్లీట్ చేసేసుకొని ఇంకా కొడైకెనాల్ సిరీస్ కంప్లీట్ అయిపోయింది అనమాట. సో అందుకే మీకు ఇది వరకు చూపించాను అనమాట. సో లెట్స్ గో టు రిమైనింగ్ థింగ్స్. ఎలా ఉంది మా లొకేషన్? డాల్ఫిన్స్ నోస్కి వెళ్ళే దారిలో అనమాట. మనకి కొడైకెనాల్లో డాల్ఫిన్స్ నోస్కి వెళ్ళే దారి ఉంటుంది కదా, మధ్యలో ఈ కేఫ్ అయితే ఉందన్నమాట, అల్తాఫ్స్ కేఫ్ అని. ఇక్కడ లొకేషన్ అంటే మేఘాలు వస్తున్నాయి అనమాట, కేవ్స్ లోపల నుంచి కూడా, అంత బాగుంది. మధ్యలో ఇంకా ఇక్కడ ఆగి కాసేపు మీకు ఈ విజువల్స్ చూపిద్దామని అయితే చూపిస్తున్నాను. ఒకసారి అక్కడ కేఫ్ కూడా వెళ్ళి చూద్దాం ఎట్లా ఉంటుందో. అసలు కేఫ్ అవతల ఇంకా బాగుంటుంది విజువల్స్ అనేవి. నేను మళ్ళీ ఇది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు వచ్చినప్పుడు అయితే చెక్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంది. మనం ఇప్పుడు కొడైకెనాల్లోని వట్టకెనాల్ వాటర్ ఫాల్స్ కలబోతున్నాం. యా, మీరు విన్నది నిజమే, వట్టకెనాల్ వాటర్ ఫాల్స్. ఇవన్నీ వేర్లే. ఇక్కడ మోస్ట్లీ ఇట్లానే ఉంటుంది, కొండ హిల్ ఏరియాస్ అన్నింటిలో వేర్లు అనేవి ఇలా అల్లుకోపోయి ఉంటాయి. ఈ వేర్ల వల్ల మట్టి ఎత్తుక్కో ఉంటుంది వాటి మధ్యలో, అంతే. మట్టి పడకుండా ఉందంటే కారణం వేర్లు, చెట్లు. సో వాటర్ ఫాల్స్ కనిపిస్తున్నాయా? కిందకి వెళ్ళి మీకు మంచిగా విజువల్స్ చూపిస్తాను అనమాట. మింగిది అంటున్నాడు వీడు. వట్టకెనాల్ వాటర్ ఫాల్స్లో ఎంజాయ్ చేస్తున్నా. ఇది బాగుంది కదా, ఇది కొంచెం బాగుంది ఎందుకంటే కొంచెం ఫ్రెష్ వాటర్ అనమాట. ఇందాక దగ్గర అయితే గబ్బు కొడతా అనింది, ఇది కొంచెం బాగున్నాయి. సో నైస్. ఇది మా ఈ వాటర్ ఫాల్స్ గురించి. ఇంకా నెక్స్ట్ పైన్ ట్రీ ఫారెస్ట్కో లేకుంటే గునా కేవ్స్కి వెళ్ళిపోతున్నాం. సీ యూ దేర్. నేను గైస్, మనమైతే ఇప్పుడు గ్రీన్ వ్యాలీ వ్యూ పాయింట్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. దీనికి వెళ్ళాలంటే ఈ వేలో నుంచి అయితే వెళ్ళాలి. క్రేజీగా ఉంది చూడండి, మొత్తం అటు ఇటు షాపులు చిన్నగా ఉంది. ఇటు నుంచి క్రాస్ అవ్వాలన్నమాట. లెట్స్ సీ. చిన్న అమ్మా, ఇక్కడ పిల్లర్ రాక్ ఉంటుంది, అది మంచు కమ్మేసింది అనమాట. వన్స్ మంచు పోయిన వెంటనే అదైతే కనిపిస్తుంది. అక్కడ ఒక రాక్ ఉంటుంది, 2 పిల్లర్ రాక్స్. వన్స్ ఈ మంచు కనిపోయిందంటే బాగా కనిపిస్తుంది అనమాట. డ్రోన్ షాట్స్ అయితే అలో లేవు, బట్ ఇక్కడ చూడడానికి అయితే చాలా బాగుంది పిల్లర్ రాక్. మనకి 20 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు అక్కడ లోపలికి వెళ్ళడానికి. సో బ్యాక్ వ్యూ ఒకసారి చూడండి, హౌస్ ఇట్. ఇది మా వ్యూ అంటే. ఇది పరిస్థితి. ఇంత లగేజ్ వేసుకొని ఇప్పుడు మేము గునా కేవ్కి వెళ్ళాలి. గునా కేవ్కి వెళ్దామంటే లగేజ్ భయం ఎక్కువైపోయింది అనమాట. సో అందుకే లగేజ్ ఆడే పెట్టి వాడిని కూడా అక్కడే పెట్టేస్తాను. సో ఫస్ట్ నేను వెళ్ళేసి కొద్దిగా చూసి ఆ తర్వాత రావాలి. ఇప్పుడే దీంట్లోకి మంచు కూడా ఎంటర్ అయింది. ఇదే మా గునా కేవ్. మనమైతే లోపలికి ఎంటర్ అవుదాం, ఎట్టుందో చూద్దాం. సో
ఫైనల్లీ మన గునా కేవ్కి అయితే ఎంటర్ అయిపోతున్నాం అనమాట. యూనో చెట్ల మధ్యలో మేఘాలు వెళ్తున్నాయి, మంచుగా ఫాగ్, టోటల్లీ చాలా అంటే చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. కాకపోతే ఐ మిస్ మై ఫ్రెండ్స్ అనమాట. మా వాడు ఇంకొకటి మిస్ అయ్యాడు, వాడుగా ఉండుంటే ఇంకా చాలా జాలీగా ఉండేది. ఒకడేమో వాడు పెట్టాను, ఇంకోటేమో అమెరికాలో ఉన్నాడు. మిస్ యూరా మామ. అసలు చూడండి, రియల్లీ చాలా అంటే చాలా బాగుంది. ఎంత బాగుందిరా నాయన. ఇది పరిస్థితి, ఎంత మిస్టీ ఫాగ్ ఉందో చూడండి. వాళ్ళు ఈ గేట్లు దాటుకొని లోపలికి వెళ్తే అక్కడ కేవ్ ఉంటుంది, ఆ కేవ్లో పడిపోతాడు సుభాష్, అభిలాష్ సంథింగ్. ఇంకా అట్లా అరుస్తూ ఉంటారు. హాయ్ చిటి బాబు. ఏదో ఫ్యామిలీ ట్రీ చూసినట్టుంది, వంశపార్య వృక్షం. డిఫరెంట్గా ఉంది. దీని ఏర్లు ఎంత పాకాయో చూడండి. అసలు దీని కింద మట్టి అంతా కొట్టుకొని పోయి ఉంటుంది వాటర్కి. యూనో నేను ఇక్కడ ఒక సాధువుని చూసాను. He's totally divine, bro. He came for the mental peace. Absolutely. Khani, the peace and you. Make good videos and chugalga. You know, feeling chala different undi. You guys must come and watch it. I will show you. ఇక్కడే వాడు లోపలికి వెళ్ళి ఆడ పడిపోయి ఉంటాడు. లోపల పడిపోయింది ఇక్కడే. ఎవరు సుభాష్ అని అరుస్తున్నాడు. ఇదే గునా కేవ్ అయితే చూసారు కదా. నా అదృష్టం అయినా కానీ నేను వచ్చే టైంకి ఇప్పుడు క్లైమేట్ బాగా సెట్ అయింది అనమాట. ఫస్ట్లో అంత బాగాలేదు, ఫుల్ ఎండగా ఉండింది. ఉన్నట్టుండి మళ్ళీ మొత్తం సెట్ అయింది. ఈ గ్రిల్స్ అన్నీ వేసింది లోపలికి అయితే గృహలాగా ఉన్నాయి, పడితే రారని. ఇంకంతే అభిలాషే దీంట్లో పడిన. అమ్మ లోయలు చూడండి ఎంత ఉన్నాయి లోపలికి. ఇక్కడ కేవ్స్ ఉన్నాయి. దట్స్ వై ఇది ఒరిజినల్ వ్యూ. సో ఫైనల్లీ గునా కేవ్ అయితే ఇది అనమాట. టోటలీ రూట్స్ అయితే చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. వావ్, లుకింగ్ ఇన్సైన్. వా, ఎంత పెద్ద చెట్టు ఆయన. ఈ కోతులు ఒకటి. రియల్లీ నైస్ ఫీల్ మామ. ఖాళీ చేసుకొని వచ్చేయండి, మీరు కూడా చూద్దరు. వీడియోస్లో కాదు కానీ రియల్ టైంలో ఎక్స్పీరియన్స్ చేస్తే చాలా బాగుంటుంది. చిల్డ్ ఫీలింగ్ అనమాట, చల్లగా ఉంది. దాంతోపాటు చూసినందుకు హ్యాపీగా ఉన్న, ఫ్రెండ్స్తో రాలేదన్న బాధగా ఉంది. మా వాడు ఒక్కడ మిస్ అయ్యాడు. మేము ముగ్గురు వచ్చున్నా చాలా బాగుంటుంది. జస్ట్ ఇద్దరమే వచ్చాం, పర్లేదు. మళ్ళీ దాంట్లో కూడా ఇప్పుడు నేను వాడిని ఒకటి అక్కడ పెట్టాల్సి వచ్చింది, దానివల్ల ఇంకా ఎక్కువ బాధ వస్తుంది. ఇద్దరం వచ్చుంటే కనీసం వీ హ్యావ్ సమ్ మెమరీస్ టుగెదర్. ఎనీవేస్ తప్పట్లేదు. ఓకే, మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. గునా కేవ్, దిస్ ఈస్ హౌ ద గునా కేవ్ ఈస్. యప్, దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా దిగాలి. ఏమాత్రం కాలు అటు ఇటు మిస్ అయిందంటే వేర్లో మన కాలు ఇరుక్కుపోయి కింద అయితే పడిపోతాం, బొక్క బోర్లో పడతాం. సో వీ హ్యావ్ టు టేక్ కేర్ వైల్ వీఆర్ డౌన్ స్టేరింగ్.
that's it about Guna Cave, guys. Let's go for other one. ఫైనల్లీ మామ కొడైకెనాల్ ఒక రూమ్ అయితే తీసుకున్నాం. జస్ట్ 1000 రూపీస్కి మంచి వర్త్ఫుల్ రూమ్ అయితే వచ్చిందనమాట. టీవీ అన్నీ, వెస్టర్న్ బాత్రూమ్ అంతా మంచిగా ఉంది. నైట్కి ఇక్కడే స్టే అనమాట. చలికి తట్టుకోలేకపోయాను ఇప్పుడు దాకా. ఇక్కడ చూడండి, ఫ్యాన్ కూడా ఉండదు. ఈ ఒకటి కొడైకెనాల్, మున్నారు అన్నీ ఇట్లనే ఉంటాయి. ఇంకా మనకి కిట్ ఒకటి ఉందని చెప్పా కదా, కిచెన్ కిట్ అనమాట. నేను ఇది తీసుకున్నాము ఇట్లా. ఇప్పుడు మ్యాగీ చేసుకొని తింటాం అద్భుతంగా, వేడివేడిగా. ఫైనల్లీ ఇంటికి వచ్చేసాం. ఇంటికంటే ఒక మంచి రూమ్ దొరికింది. మంచిగా ఫుడ్ చేసుకొని తినేసి చూపిస్తాను, చూడండి మీరే. మీకు కావాలంటే ఈ ప్రోడక్ట్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి పర్చేస్ చేసుకోండి. బాగా వర్క్ అవుతుంది. ఓకే, మా ఓడు ఇప్పుడు దీన్ని అది మా మందుల. ఇంకా రూమ్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకైతే చెప్తాను. దాని డీటెయిల్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, లొకేషన్ ఎక్కడ ఏంటి కథ అని. సో మీరు అక్కడే చెక్అవుట్ చేసుకోవచ్చు తినాల్సిన టైం. ఓకే, మార్నింగ్ ఏంటనేది చెప్తాను. బాయ్.